హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 18 చూసే ముందు పార్ట్ 88 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రాబ్లమా అని సాలోచనగా అడిగిన చైత్ర టెన్షన్కి మన కేసుని అడ్డదారిలో క్లోజ్ చేసిన ఇన్స్పెక్టర్ని పట్టుకొచ్చాం. నైట్ ఆ పని మీద వెళ్ళాం. ఇప్పుడు వాళ్ళు వాడి 4 పీకి నిజం కక్కించడానికి వెళ్ళారు అని అనగానే చైత్ర విస్మయంగా చూసింది. అంటే అంటే రాణా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడా? దీనిని వాడు హ్యాండిల్ చేస్తున్నాడా అని ప్రశ్నించిన చైత్రలో నమ్మశక్యం కానీ ఉద్వేగం. నువ్వు అనవసరంగా దేనికి టెన్షన్ పడకు. అక్కడున్నది నీ డెవిల్. నీ జీవితం ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళ చావుని వాళ్ళకి ఎదురుగా నిలిపి మన ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు. నిజాన్ని బయటికి తీస్తాడు. వివేక్ కూడా రాణా మ్యాపింగ్లోనే ఉన్నాడు. నేను కూడా నా ఫ్రెండ్స్కి చెప్పుంచాను. ఏ చిన్న ఛాన్స్ కూడా మిస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి నీ దాకా ఏ ప్రాబ్లం రాకూడదు అని జరుగుతున్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కాఫీ ఇవ్వగలవా నాకు అని తన హెల్త్ కండిషన్కి డౌట్గా అడిగాడు. అంటూ వికాస్ని హగ్ చేసుకుంది చైత్ర. నిజంగా ఇంకా నమ్మలేకపోతుంది. గతం తెలిసిన నెక్స్ట్ మినిట్ నుంచి రాణా దుర్మార్గులను పట్టుకోవడానికి వర్క్ చేస్తున్నాడు అని వింటూ ఉంటే తన సంతోషం అంతా ఇంత కాదు. వాళ్ళు ఎవరైనా సరే ఎదురుగా నిలబెట్టి ఎందుకు ఇలా చేశారు అని కసి తీరా కొట్టి అడగాలనుంది చైత్రకు. ఆ అవకాశం త్వరలోనే రాబోతుంది అన్న తన ఎమోషన్ వికాస్కి అర్థమవుతూ ఉంటే, హోల్డ్ ఆన్ చైత్ర, నీ ప్రతి ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. ఎవ్వరూ కోరుకోరు మనకు తెలియని వ్యక్తులతో మన లైఫ్ స్టార్ట్ చేయాలని. మీ ఇద్దరి లైఫ్స్ ఆ నైట్తో కంప్లీట్గా డిజాస్టర్గా మారిపోయాయి. ఇద్దరు చాలా పెయిన్ తీసుకున్నారు. ఇప్పుడు అది తిరిగిచ్చే టైం. కొంచెం వెయిట్ చేయి, అన్నీ సెట్ అవుతాయి అని చైత్ర వెన్ను తట్టి కన్సోల్ చేస్తున్నాడు వికాస్. రాణా నైట్ కూడా అన్నాడు వికాస్, ముందుగానే చెప్పుంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ పాటికి క్లియర్ అయ్యాయి అని. చెప్పకుండా నేను తప్పు చేశానా అని అదే ఎమోషన్తో అడిగింది చైత్ర. అలా ఎందుకు అనుకోవడం? నీ ప్రేమ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి ముందు నీకు తెలియాలి కదా చైత్ర. అది తెలిసిన తర్వాతే కదా నువ్వు రాణాను ఫేస్ చేయలేక పారిపోయావు. అన్ని తప్పులకి రాణా కారణమని మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది. దాన్ని బేస్ చేసుకునే మనం స్టెప్ తీసుకున్నాం. నీ ఫ్రేమ్లో నువ్వెలా ఉన్నావో అలాగే రాణా తన ఫ్రేమ్లో తానున్నాడు. ఎవరి బౌండరీస్ వాళ్ళకున్నాయి, ఎవరి టార్గెట్స్ వాళ్ళకున్నాయి. చెప్పలేదు అనడం కన్నా చెప్పేంత క్లోజ్నెస్, ట్రస్ట్ మీ ఇద్దరి మధ్యన లేదు. అసలు ఆ టైంలో ఓపెన్ అవ్వాలన్న థాట్ కూడా రాదు. మన సీక్రెట్స్ మెయింటైన్ చేస్తేనే మనం విన్ అవ్వగలం అనుకునే చోట ఓపెన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అప్పుడు నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. నువ్వు చెప్పే వరకు, అడిగే వరకు ఆగకుండా నీ కోసం ఏం చేయాలో రాణా చేస్తున్నాడు. ఇప్పుడు తను కూడా కరెక్ట్గానే ఉన్నాడు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనం ఎంత ఆవేశపడినా, ఆలోచించినా దాన్ని మార్చలేము. ఒక రకంగా ఇది కూడా మంచిదే. వాళ్ళెవరూ కానీ నిన్ను టార్గెట్ చేసి రాంగ్ స్టెప్ వేశారు, మనకి ఒక అవకాశం ఇచ్చారు అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నది చైత్రకు చెప్పి, ఇక ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఇప్పటి నుంచైనా ప్రశాంతంగా పాత చైత్రలా నాకు ఒక కాఫీ తెచ్చి పెట్టగలవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్న వికాస్ షోల్డర్ మీద చిన్నగా చర్చి రిలాక్స్గా బ్రీత్ తీసుకున్న చైత్ర, తెస్తాను, లక్కీ దగ్గరుండు అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటే, నీ లిటిల్ డెవిల్కి కూడా ఏదైనా పట్టుకురా, లేకపోతే ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది అని చెప్పి పెరట్లోకి వెళ్ళాడు వికాస్. ఇన్స్పెక్టర్ని ఉంచిన R&B గవర్నమెంట్ గెస్ట్ హౌస్కి వచ్చారు ఉదయ్ అండ్ రాణా. ప్రెజెంట్ వాడకంలో లేదు ఆ గెస్ట్ హౌస్, అందుకే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి నోటికి వేస్తున్న ప్లాస్టర్తో ఫ్లోర్ మీద మూటలా పడేసి ఉన్నాడు ఇన్స్పెక్టర్. వాడిని చూడడమే తలకెక్కిన తిక్కతో నడ్డి మీద కాలితో గట్టిగా ఒకటిచ్చాడు రాణా. అరుస్తూ చేపలా కొట్టుకుంటున్న వాడి కట్లు విడతీసి నోటి ప్లాస్టర్ పీకి చైర్ చూపించాడు ఉదయ్ కూర్చోమని. వాడేమన్నా బడిపంతులు అనుకుంటున్నావా, రెస్పెక్ట్తో చైర్ చూపిస్తున్నావు అని ఉదయ్ మీద అరిచి ఇన్స్పెక్టర్ ముందే ఫ్లోర్ మీద కూర్చున్న రాణా అప్పటికే చితక బాధేసి ఉన్న వాడి ఫేస్ చూస్తూ, ఎవరు అని అడిగితే వికాస్ అని చెప్పాడు ఉదయ్. పర్వాలేదు, పప్పు శుద్ధలా ఉన్నా పప్పు అయితే కాదు అని చిన్న స్మైల్తో, కొట్టింది ఎవరో తెలుసు, కారణం కూడా తెలుసు కదా, నా చెయ్యి పడకముందే
నిజం చెప్పేస్తే సేఫ్గా బయటకు వెళ్తావు అని ఇన్స్పెక్టర్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు రాణా. వికాస్ తెలిసిన ఇన్స్పెక్టర్కి ఉదయ్ అండ్ రాణా తెలియకపోవడంతో ఒక నార్మల్ పల్సర్ అయిన వికాస్కి సపోర్ట్గా వచ్చిన వీళ్ళిద్దరిని కూడా అలాగే అంచనా వేసి నెత్తి మీద తైతక్కలాడుతున్న పోలీస్ అన్న బలుపుతో, ఏంట్రా బెదిరిస్తున్నారా? వాడు నువ్వు బెదిరిస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా? డ్యూటీలో ఉన్న నా మీద చెయ్యి వేసిన వాడిని, వాడికి సపోర్ట్గా ఉన్న మిమ్మల్ని అని నెక్స్ట్ డైలాగ్ ఫినిష్ కాకముందే రాణా ఐరన్ హ్యాండ్కి బలైన వాడి తల ఫ్లోర్కి అతుక్కుపోయింది. లంచాలు తిన్న బల్పు మామూలుగా లేదు వీడికి అని అన్కాన్షియస్ అయిన వాడిని చిరాగ్గా చూస్తూ ఒక్క దెబ్బకే పడిపోయాడు నా కొడుకు, లేపు అంటూ సిగరెట్ తీశాడు. బకెట్తో తెచ్చిన వాటర్ వాడి మీద గుమ్మరించి కళ్ళు తెరిచిన వాడిని చూస్తూ కామ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని పక్కన నిలబడ్డాడు ఉదయ్. లైట్ చేసిన సిగరెట్ కంప్లీట్ చేస్తూనే ఇన్స్పెక్టర్ ఒంటిలోని ఎముకలను సున్నం కొట్టిన రాణా, చెప్తాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని ముక్కు నుండి కారుతున్న రక్తంతో చేతులెత్తి మొక్కేలా చేశాడు. దెబ్బ పడితే గాని దెయ్యం దిగదు నీలాంటి వాళ్ళకి. వాడు మంచిగా ముందే చెప్పినప్పుడు వింటే బాడీ షేప్స్ అయినా కరెక్ట్గా ఉండేవి అని ఇన్స్పెక్టర్ చెప్తున్న స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఫోన్ తీశాడు ఉదయ్. ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు సార్. హాస్పిటల్కి వెళ్ళి భ్రమరమ్మ గారి డెత్ రిపోర్ట్ కలెక్ట్ చేసుకున్నాను. ఆ రిపోర్ట్ చూస్తూ ఉండగానే నాకు ఫోన్ వచ్చింది. ఆవిడ డెత్ సూసైడ్ అని క్లోజ్ చేస్తే 20 lakhs ఇస్తానన్నాడు. ఆ పిల్ల ఆల్రెడీ తప్పు చేసింది. వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. వెనక ముందు అడగడానికి ఎవరు లేరు. ఇటు రిపోర్ట్స్ కూడా సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ అని మెన్షన్ చేశారు. అదేంటో తెలియదు. సీరియస్గా తీసుకొని బ్లడ్ శాంపుల్స్ ల్యాబ్కి పంపిస్తే మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. డబ్బు కాసపడి నేను చేయలేదు. కేసు అక్కడే క్లోజ్ చేసేసాను. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాడే నాకు ఫోన్ చేశాడు. ఏదో ఒకటి చేసి ఆ ఫైల్ నాకు ఇస్తే అమౌంట్ ఇస్తాను అన్నాడు. నేను 50 lakhs డిమాండ్ చేశాను. వాడు చెప్పినట్టుగానే ఫైల్ ఇచ్చాను. అప్పుడే నాకు తెలిసింది దీని వెనుక ఇండస్ట్రియలిస్ట్ రాణా రణధీర్ వర్మ ఉన్నాడని. అటువంటి వాళ్ళతో పెట్టుకుంటే మా లైఫ్కి సేఫ్టీ ఉండదు సార్. అందుకే చేశాను. అంతకు మించి నాకేమీ తెలియదు సార్ అని కుళ్ళి ఏడుస్తున్న వాడిని చైత్ర పేరెంట్స్ గురించి అడిగాడు ఉదయ్. ఇన్స్పెక్టర్ తెలియదు అనడమే రాణా షూ వాడి మొహాన్ని పచ్చడి చేసింది. 2 పళ్ళు ఊడగొట్టుకొని నేల మీద చావుకి బతికి మధ్యలో కొట్టుకుంటున్నాడు వాడు. సార్ అడిగే స్టైల్ ఇలాగే ఉంటుంది. ఇంకోసారి అడిగే ఛాన్స్ ఇవ్వకుండా చెప్పేసేయ్. నీకు తెలియకుండానే వాళ్ళ పేరెంట్స్ డెత్ రిపోర్ట్స్ మిస్ అయ్యాయా? వాళ్ళ సూసైడ్ కేసు కూడా అటెండ్ అయింది నువ్వే కదా. భ్రమరాంబ గారి ఫైల్తో పాటు ఆ రిపోర్ట్స్ ఎలా మిస్ అయ్యాయి అని ఉదయ్ కార్నర్ చేయడంతో మరోసారి రాణాకు అడిగే ఛాన్స్ ఇవ్వకుండా నిజం మొత్తం బయటకు కక్కేశాడు ఇన్స్పెక్టర్. వాడు చెప్పింది విన్న రాణాకు అక్కడికక్కడే వాడిని పెట్రోల్ వేసి తగలబెట్టేయాలన్నంత కసి కోపం. చర్మం చిట్లి రక్తం కారుతూ ఉన్న గాయాల మీద కాలుతున్న సిగరెట్ అంటించి అరుస్తున్న వాడి తలను నేలకేసి కొట్టేసరికి ప్రాణం పోలేదు, కానీ మనిషిలో స్పృహ పోయింది. పచ్చ నోట్లకి ఆశపడి ప్రాణాలు తీసేవాడికి సపోర్టుగా నిలబడడం ప్రాణం తీయడం కన్నా పాపం, దానికన్నా పెద్ద నేరం. ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లే దుర్మార్గులు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఆత్మీయులని అయిన వాళ్ళను కోల్పోయిన వాళ్ళు అభాగ్యులుగా అనాథలుగా మారుతున్నారు. పడిపోయిన ఇన్స్పెక్టర్ జుట్టు పట్టి లేపి మరీ తనతో ఉంటే, ఒరే వాడితో మనకి ఇంకా పనుంది, అప్పుడే చంపకు అని అరిచి చెప్తూ బలవంతంగా రాణాను వాడి నుండి దూరంగా లాక్కొచ్చాడు ఉదయ్. దూరంగా రావడమే విసురుగా ఉదయ్ని తోసేసి ఫోన్ తీసుకొని ఎస్పీ సార్కి కాల్ కలిపాడు రాణా. ఇన్స్పెక్టర్ విషయంలో ఎస్పీ సార్ పర్సనల్గా చాలా సపోర్ట్ చేశారు రాణా కోసం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనడమే ఆలస్యం. ట్రైబల్ ఏరియాకి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల లీవ్ పెట్టి చప్పా పెట్టకుండా పారిపోయాడు. ఇదే మీ స్టేట్మెంట్. ఎవరికి చెప్తారో ఎలా చెప్తారో మీ ఇష్టం. మీ మీద రెస్పెక్ట్తో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అవసరం అనుకుంటే మినిస్టర్కి ఫోన్ చేయండి, డాడ్ మాట్లాడతారు. నా పని పూర్తయ్యే వరకు వీడు నా కస్టడీలోనే ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు వీడిని ప్రాణాలతో మీకు తిరిగిస్తాను అని ఎస్పీకి తన స్టేట్మెంట్ పాస్ చేసి కాల్ కట్ చేశాడు రాణా. ఈగో కింగ్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఇక దానికోసం ఏం చేయడాకన్నా బ్యాక్ స్టెప్ వేయడు. రాణా గురించి క్లారిటీ ఉన్న ప్రతి ఒక్కరికి
ఇది చాలా బాగా తెలుసు. అయిపోయాడు వీడు, డబ్బుకు మొహం వాచి చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని ఫిక్స్ అయిన ఎస్పీ ఇక తన ఫార్మేట్ ప్రిపేర్ చేసుకున్నారు. నైట్ 9 దాటుతూ ఉన్నా ఇంకా రాణా రాకపోవడంతో టెన్షన్గా బయటికి లోపలికి తిరుగుతూ ఉంది చైత్ర. లక్కీకి ఆకలి వేస్తుందంట. వాడికి ఏమైనా పెట్టు, నేను కాల్ చేసి వస్తాను అని తన టెన్షన్ను డైవర్ట్ చేసి లోపలికి పంపిన వికాస్ ఉదయ్కి కాల్ చేశాడు. మన డెవిల్ బాబు వికాస్ కాల్ లిఫ్ట్ చేయడు, అందుకే ఉదయ్కి చేశాడు వికాస్. అయితే ఉదయ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రాణాకి డైల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉండగానే ఇంటి ముందు కార్ ఆగడంతో కాల్ కట్ చేసిన వికాస్ గేట్ దగ్గరికి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. సీరియస్గా ఉన్నారు ఇద్దరు. పర్టిక్యులర్గా రాణా ఎర్రగా మండుతున్న తన ఫేస్లోని కోపానికి మాట్లాడించడానికి కూడా ఆలోచించాడు వికాస్. గాంభీర్యంగా లోపలికి వచ్చిన రాణా పెద్ద పెద్ద అడుగుల శబ్దానికి తిరిగి చూసిన చైత్రకు రాణా ఫేస్ చూడడమే అర్థమైంది. చాలా కోపంగా ఉన్నాడని. తన కోసం డెవిల్ అంటూ లేవడానికి ట్రై చేసిన లక్కీని ఆపి, తినేటప్పుడు ఇలా లేవకూడదు, కూర్చో, డాడీ ఫ్రెష్ అయ్యి వస్తారు అని చెప్పి వికాస్ రావడంతో చూసుకోమని చెప్పి రాణా కోసం రూమ్లోకి వెళ్ళింది చైత్ర. రాణా ఏమైంది అని అడుగుతూ దగ్గరికి వచ్చిన చైత్ర చేయి పట్టుకొని ఫోర్స్గా దగ్గరికి లాగి తన నడుము చుట్టి పొట్టలో తల దూర్చాడు రాణా. ఎంతటి యోధుడైనా సరే ఆలంబన కోరుకునే ప్రాణమైన వారు పక్కనే ఉంటే ఆ సంతృప్తే వేరు. ఇప్పుడు కోపాన్ని మించిన అసహాయతతో నిండిన రాణా సిచ్యువేషన్ కూడా అదే. ఒక ఆడపిల్లకు అన్యాయం చేయడానికి తన కుటుంబంలోని వాళ్ళు కారణమన్న కోపంతో పాటు తన గుండెకే ఆ గాయం తగిలిన అసహాయత అతన్ని కృంగతీస్తోంది. రాణా ఎమోషన్ అర్థం చేసుకున్న చైత్ర మౌనంగా అతని కుదుళ్లలోకి వేళ్ళని చునిపి మరొక చేత్తో వెన్ను నిమురుతూ నిలబడింది. నిమిషాల తర్వాత చైత్రను తన ఒడిలోకి తీసుకొని ఐఎమ్ సారీ అంటూ మెడవంపులో ముఖం చేర్చాడు. ఏమైంది అని అడుగుతూ అనునయంగా అతని చెంప మీద చేతిని ఉంచింది. కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మనుషుల రూపంలో బ్రతుకుతున్న గుంటనక్కలు, మృగాలు మనల్ని, మన జీవితాల్ని కబళించేస్తూ ఉంటే తెలుసుకోకుండా ఇన్ని సంవత్సరాలు తాగుతూ తిరుగుతూ చీకట్లో బతికేశాను అంటున్న రాణా గొంతు ఉద్వేగంతో అదురుతోంది. ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను. ఆ రోజు కన్స్ట్రక్షన్ సైట్లో రౌడీలను కొట్టావు చూడు, అలా ఫైట్ చేయి. మనుషులతో అయినా మృగాలతో అయినా. యు ఆర్ మై డెవిల్, స్టే లైక్ డెవిల్ ప్లీజ్ అంటూ రాణాను గట్టిగా హగ్ చేసుకున్న చైత్ర మాటల్లో వణుకు, భయం స్పష్టంగా తెలుస్తోంది. కాలం మనుషుల కపట నాటకాలతో చేసిన గాయాలకు బండరాయిగా మారిన గుండెను అదుపు చేయడానికి తనను తాను ఒక మిషన్లా మార్చుకొని డెవిల్ ముద్ర వేయించుకున్నాడు రాణా. మేబీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ప్రాణాలతో చెలగాటమాడి జీవితాలను నాశనం చేసిన ఈ మృగాలకి ఆ డెవిల్నే కరెక్ట్ అని లాంగ్ బ్రీత్తో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన రాణా, నా యాపిల్ గడ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ చైత్ర చుట్టూ చేతులు బిగించాడు. చూడలేదా వాణ్ణి అంది తల పైకెత్తి రాణా ఫేస్ చూస్తూ. అని తల అడ్డంగా కదుపుతున్న రాణా ఫోర్ హెడ్ని తన హెడ్తో ఢీకొట్టి, నీ ఎమోషన్ నీ కంట్రోల్ దాటకుండా చూసుకో, లోకం తెలియని పసి మనసు వాడిది, ఫీల్ అవుతాడు అని అనడంతో అని పెదవులు బిగించాడు రాణా. నిజంగానే చూడలేదు తను. అట్ ద సేమ్ టైం వాడి ముందు ఎప్పుడూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. బట్ చైత్రకి బదులుగా ముందు వాడు వస్తే తనను ఆ విధంగా చూస్తే ఆ ఫీలింగ్కే ముఖం చిన్నగా చేసుకొని, నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్తో నీ కన్నీళ్ళు కూడా వాడికి తెలియకుండా ఇన్నేళ్ళు చాలా బాగా మేనేజ్ చేశావు. బట్ నువ్వు అనుకున్నంత పసి మనసు కాదు వాడిది. నువ్వు చెప్పకపోయినా నీ పెయిన్ వాడికి తెలుసు అన్నాడు కాన్ఫిడెంట్గా. చైత్ర దూరమైన ఈ 3 monthsలో ఇంకా డెవలప్ అయ్యాడు లక్కీ. తల్లి మనసు కదా, ఎంత పెరిగినా బిడ్డ తన కంటికి పసివాడే. అదంతా నాకు తెలియదు, వాడికి ఏమి తెలియకూడదు అని స్థిరంగా చెప్పి, ఫ్రెష్ అయ్యిరా, ఆకలేస్తోంది అంటూ పొట్ట పట్టుకుంది చైత్ర. ఈ బక్క పొట్టకి అంత ఆకలేస్తోందా అని నడుముగిచ్చి వెక్కిరిస్తూ మూతి బిగించిన చైత్రను బెడ్ మీదకి దించి నవ్వుతూ, టవల్ తీసుకురా అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. మై స్వీట్ డెవిల్, ఇలా నవ్వుతూ ఉంటే చాలు అని నార్మల్ అయిన రాణా ఫీలింగ్స్కి రిలాక్స్ అవుతూ
టవల్ తీసుకుని వెళ్ళి డోర్ కొడితే ఆ చేతిని పట్టుకొని లోపలికి రాగిన రొమాంటిక్ డెవిల్తో రొమాంటిక్ బాత్లో ఇరుక్కుపోయింది చైత్ర. ఇలా 2 పూటలా తడిపేస్తే కోల్ చేస్తుంది అని కసిరింది టాప్ తీస్తున్న తన చేతుల్ని అడ్డుకుంటూ. నో ప్రాబ్లం, హాట్ లిప్ లాక్స్తో స్టీమ్ బాత్ చేయించి కోల్డ్ని కూని చేస్తాలే అని టాప్ తీసేసి ఏ ఆచ్ఛాదనం లేని చైత్ర షోల్డర్ను మునిపంటి కింద బంధించాడు. హాట్ వాటర్ హీట్ కూడా బాడీ మీద హీట్ తెలియనంత తన టచెస్తోనే హీట్ పుట్టిస్తున్న డెవిల్ బాబు రొమాన్స్కి అడ్డు చెప్పే పరిస్థితిలో లేదు చైత్ర. తల నుంచి కంఠాన్ని అభిషేకించి ఎద శిఖరాలు ఇరుకు మలుపుల మధ్య వేడికి కిందకి జారుతున్న నీటి దారను పెదవులతో అనుసరిస్తూ మోకాళ్ల మీదకు చేరిన రాణా నడుము మడతల కిందన ఒంటరిగా ఎదురు చూస్తున్న కందిబద్దంత పుట్టుమచ్చ తన ఫేవరెట్ స్పాట్. కసుక్కున పళ్ళు దించి నడుము మడతలను మెలిపెడుతూ ఉంటే అదురుతున్న దేహంతో అని మోన్ చేస్తూ రాణా కుదుళ్లను వేళ్లతో బంధించింది ఊపిరాడనంత గట్టిగా. పాప వేడి నిట్టూర్పులకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తూ పైకి లేచిన రాణా గట్టిగా వాటేసుకున్నాడు చైత్రను. ప్రెజెంట్ చైత్ర ఫిజికల్ కండిషన్ అండ్ ఇద్దరి మధ్యన నెక్స్ట్ ఇంటిమేషన్ చైత్రకు నచ్చే విధంగా ఉండాలని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అతనిది. బట్ అప్పటి వరకు మనసులో ఉరకలు వేస్తున్న ప్రేమని ఈ విధంగా అందిపుచ్చుకుంటున్నాడు. అవకాశం తన చేతిలో ఉన్నప్పుడే ఎక్కడా మిస్బిహేవ్ చేయని డెవిల్ బాబు ఇప్పుడు తనంత తానుగా అన్నీ అందిస్తున్నా తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్న రాణా క్యారెక్టర్ ఇంకాస్త ఎత్తుకు చేరింది చైత్ర గుండెల్లో. సరస సల్లాపాల్లో బాత్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసరికి కందిపోయిన పెదవులు, సిగ్గుతో ఎరుపెక్కిన కళ్ళు, ఒళ్ళంతా బాబు లవ్ బైట్స్ పగడపు చుక్కల్లా మెరుస్తూ ఉంటే మిర్రర్లో తన ఫేస్ చూసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించి తనని కన్నార్పకుండా చూస్తున్న డెవిల్ బాబును గట్టిగా చుట్టేసింది చైత్ర. ఇంత సిగ్గేంటే నీకు అని అడుగుతున్న బాబుతో ఇంత పిచ్చేంటి నీకు అని సిగ్గులు మొగ్గై అడుగుతున్న చైత్ర హిప్పట్టి దగ్గరకు లాగి నా డ్రీమ్ ఫిగర్వే నువ్వు, మొత్తం ఎండబెట్టేసినా ఆ పిచ్చి మాత్రం చచ్చేదాకా పోదు అని చైత్ర ఫేస్ చేతుల్లో హోల్డ్ చేసి నాతో ఈక్వల్గా ఉంది నీ పిచ్చి కూడా చూడు అని తన బాడీని చూపించాడు. వాష్రూమ్లోనే చూసింది. పాయింట్ చేస్తే దొరికిపోతానని సైలెంట్గా తనలో తానే మురిసిపోతూ డెవిల్ బాబు మీద తనలో ఉన్న పిచ్చి ప్రేమకి, పిచ్చి కోరికకి వెదురు కళ్ళతో చూసి చూడనట్టు ముద్దుగా చూసుకుంటూ ఉండిపోయింది. ఇప్పుడు రాణ పట్టి చూపిస్తూ ఉంటే ఉడుకుతనం వచ్చి నాకేం తెలియదు, ఇదంతా నీ వల్లే, నువ్వు ఏదో చేస్తూ ఉంటే నాకు ఇంకేదో అయిపోతుంది అని పప్పి ఫేస్తో ముద్దుగా కంప్లైంట్ చేసిన చైత్ర నెత్తి మీద ఒక్కటి వేసి ఇంకో రౌండ్ వేసి వద్దామా అని ఐవింగ్ చేస్తూ అడిగాడు. ఇంకో రౌండా అని గుండెల మీద చేయి వేసుకొని నోరు తెరిచిన చైత్ర అమ్మో నా వల్ల కాదు, ఈ రోజుకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టు, 2 మినిట్స్ అని లోపలికి వచ్చి గంట దాటిపోయింది, లక్కీ చూస్తూ ఉంటాడు, వెళ్దాన్రా అని డెవిల్ బాబు వేసుకోవడానికి ఫుల్ లెంత్ నైట్ వేర్ ఇచ్చింది చైత్ర. బాక్సర్ షాట్కి అలవాటు పడ్డ బాబు దానిని చూడడమే ఏంటే ఇది బ్రెయిన్ దొబ్బిందా అని విసుక్కుంటూ వాటిని బెడ్ మీద విసిరి నా షాట్ ఇవ్వు అని అనడంతో చైత్ర ఫేస్ కందగడ్డలా మారింది. పాపం మన డెవిల్ బాబు అడిగింది షార్టే కదా, దానికోసం ఎందుకు మొహాన్ని కందగడ్డ చేసుకోవడం, బాబు కంఫర్ట్ బాబుది. ఇంతకీ ఇన్స్పెక్టర్ కక్కిన ఆ నిజమేంటి, వివేక్ ఎక్కడున్నాడు, గుంటలక్కల్ని పట్టుకునేంత వరకు రాణ తిరిగి రేవతి మ్యాన్షన్లో అడుగు పెట్టబోడా, అమృత నేహ నుంచి ఏమైనా నిజాలు తెలుసుకుంటుందా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.